పార్లమెంట్ ఆవరణలో తోటి ఎంపీలు గాయపరిచిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అనర్హుడని అతన్ని వెంటనే పార్లమెంట్ సభ్యత్వం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం భారత సురక్షా సమితి నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు ప్రతాప్ సింగ్, సారంగి, ముఖేష్ రాజ్పుత్లను ఉద్దేశపూర్వకంగా గాయపరిచిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలోని హింసాత్మక రాజకీయాలకు పాల్పడడం చూస్తే కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అనర్హుడని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయన ఈ రకంగా అమానుషంగా ఒక హింస ప్రవృత్తితోటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రధాని అభ్యర్థిగా ఉండి కూడా ఆయన యొక్క తోటి యొక్క పార్లమెంట్ సభ్యులపైన దుర్మార్గంగా ప్రవర్తించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యవాదులమైనటువంటి మనం ఖండిస్తున్నాం. అలాగే ఒక మహిళా ఎంపీ పైన కూడా అనుచితంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన విమర్శించదగినటువంటిది, ఈ యొక్క అవమానకరమైనటువంటిది. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేయాల్సినటువంటి పని కాదు. ఆయనను పార్లమెంట్ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాగే ఆయన మీద ఒక క్రిమినల్ కేసు కూడా 307 హత్యా ప్రయత్నం కేసును నమోదు చేయాలని భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తుంది.